మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షులు మనకు కనపడుతూ ఉన్నారు. ఆ ఇద్దరు సాక్షులు ఎవరు? దేవుని వాక్యాన్ని ప్రార్థన చేసుకుని మనం చదువుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా హృదయాలతో మాట్లాడమని మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించి సత్యములోనికి నడిపించి సత్యములో ప్రతిష్ఠించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామము మహిమపరచబడినట్లు ఈ సమయాన్ని మమ్మలను వినియోగించుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మా నాన్నగారు కోర్టులో పనిచేసేవారు. ఇక నాకు చిన్నప్పటి నుండి కోర్ట్ సీన్ అంటే చాలా ఇష్టం. జడ్జి గారు ఉంటారు, తర్వాత ఆ కోర్ట్ సెట్టింగ్ చాలా చాలా మెజెస్టిక్గా ఉంటుంది. సాక్షులు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇద్దరు సాక్షులు మనకు కనపడుతూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనములో, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చెదను, వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. దేవుని ఇద్దరు సాక్షులు ఎవరు? ఈ ఇద్దరు సాక్షులు ఎవరో మనం తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో మనకు 9 ఐడెంటిఫికేషన్ మార్క్స్ కనపడుతున్నాయి. బైబిల్లోని ఈ గుర్తుపట్టే ఈ విషయాలు మనం ఒక్కసారి అవుట్లైన్ చేసుకుని ఆ ఐడెంటిఫైయింగ్ మార్క్స్ బట్టి ఆ ఇద్దరు సాక్షులు ఎవరో మనము దేవుని వాక్యం నుండి తెలుసుకుందాం ప్రియులరా. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనములో మొట్టమొదటి ఐడెంటిఫికేషన్ మార్క్ మనకు కనపడుతుంది. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చెదను, వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. మొట్టమొదటిది ఆ ఇద్దరు సాక్షులు, దేవుని సాక్షులు. వీరు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేవారు. ఎలా సాక్ష్యం ఇస్తున్నారంటండి? గోనెపట్ట ధరించుకుని సాక్ష్యం ఇస్తున్నారు. ఇంగ్లీష్లో ఇన్ సాక్క్లాత్. ఎప్పుడు ధరించేవారు గోనెపట్ట? దుఃఖంలో ఉన్నప్పుడు, చాలా ఇక గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు. సో ఈ ఇద్దరు సాక్షులు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఈ ఇద్దరు సాక్షులు గోనెపట్ట ధరించుకొని సాక్ష్యం ఇస్తున్నారు. తర్వాత రెండో పాయింట్, ఎంతకాలము గోనెపట్ట ధరించుకుని సాక్ష్యం ఇస్తున్నారు? 3వ వచనమే తెలియజేస్తుంది, 1260 దినములు గోనెపట్ట ధరించుకుని సాక్ష్యం ఇస్తున్నారు. సో ఈ 1260 దినములు ఏంటి? దాన్ని బట్టి మనం గుర్తుపట్టవచ్చు. 3వ ఐడెంటిఫికేషన్ మార్క్ 5వ వచనములో మనకు 4-5 వచనములలో, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములునై ఉన్నారు. ఏంటండి? దీపస్తంభములు. 2 ఒలీవ చెట్లు, 2 దీపస్తంభములు. తరువాత 4వ ఐడెంటిఫికేషన్ మార్క్ 5వ వచనంలో కనపడుతుంది, ఎవడైనను వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును. గనుక ఎవడైనను వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. గమనిస్తున్నారా? ఎవరైనా సరే ఈ గోనెపట్ట ధరించుకుని సాక్ష్యం ఇస్తున్న వారి దగ్గరికి వచ్చి వారికి హాని చేయడానికి ఉద్దేశిస్తే వారు ఏం చేస్తున్నారు? హాని చేయ ఉద్దేశిస్తే వారి నోటి నుండి అగ్ని బయలుదేరుతుంది. లేక 5వ పాయింట్ ఏంటంటే, వారి నోట్లో నుండి తెగుళ్ళు బయటకు వస్తున్నాయి. 6వ వచనంలో కూడా మనం చూడొచ్చు, తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్ళతో భూమిని బాధించుటకును
వారికి అధికారం కలదు. సో ఇద్దరు సాక్షులు గోనెపట్టు ధరించుకుంటున్నారు. 1260 సంవత్సరాలు వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరైనా హాని చేస్తే వారి యొక్క రియాక్షన్ ఏంటి? వెంటనే తెగుళ్ళు పంపుతూ ఉన్నారు. తర్వాత ఆరవ పాయింట్, వారు ఏం చేస్తున్నారంటే 7వ వచనంలో కనపడుతుంది, వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. గోనెపట్టు ధరించుకుని సాక్ష్యం ఇస్తున్నారు. 1260 దినములు సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరన్నా హాని చేయడానికి వస్తే ఆ 1260 దినముల్లో వారి నోట్లో నుండి తెగుళ్ళు వస్తున్నాయి. ఆ విధంగా వారికి హాని కలుగుతుంది. కానీ వారు ఈ 1260 దినములు సాక్ష్యం చెప్పడం ముగించిన వెంటనే అగాధంలో నుండి ఒక క్రూర మృగము బయటకు వస్తుంది. వారితో యుద్ధం చేస్తుంది, వారిని చంపేస్తుంది. 7వ పాయింట్, వారు చంపబడ్డారు. ఇప్పుడు చంపిన తర్వాత వారి శవముల గురించి మనకు కనపడుతుంది. 7వ పాయింట్ 8వ వచనంలో, వారి శవములు ఆ మహాపట్నపు సంత వీధిలో పడియుండును. వానికి ఉపమాన రూపముగా సొదొమనియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3.5 దినములు వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఆ 1260 దినములు పూర్తి కాగానే ఒక అగాధంలో నుండి ఒక క్రూర మృగము బయటకు వస్తుంది. ఈ ఇద్దరు సాక్షులతో యుద్ధం చేస్తుంది. ఆ ఇద్దరు సాక్షులను చంపేస్తుంది. అంత మాత్రమే కాదు, వారి శవాలు ఆ పట్టణపు సంత వీధుల్లో పడి ఉంటాయి. ఇక ఆ ప్రజలు వారి శవాల్ని పాతి పెట్టడానికి కూడా అవకాశం ఇవ్వరు. పాతి పెట్టబడినెవరు అంటే ఒక అవమానంగా వారు చేస్తున్నారు. ఎంతకాలము? 3.5 దినములు వారి శవములను అందరూ చూచినట్లు పాతి పెట్టబడినట్లేదు. ఇప్పుడు 8వ పాయింట్, ఏం జరుగుతుంది? 11వ వచనంలో, అయితే ఆ 3.5 దినముల పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయం కలిగిన. చంపేసింది ఆ క్రూర మృగము. వారి శవాలు సంత వీధుల్లో పడున్నాయి. సమాధి చేయడానికి కూడా అవకాశం లేదు. ప్రజలు సమాధి చేయనివ్వట్లేదు. కానీ 3.5 రోజులు అయిన తర్వాత జీవాత్మ ఈ ఇద్దరు సాక్షుల్లోకి వచ్చి ఆ ఇద్దరు సాక్షులు ఇప్పుడు వారి పాదాల మీద నిలబడుతున్నారు. అంటే ఒక పునరుద్ధానం జరుగుతుంది. ఆ ఇద్దరు సాక్షులు పునరుద్ధానులయ్యారు. ఏ రిజరక్షన్. తర్వాత 9వ పాయింట్ 12వ వచనంలో కనపడుతుంది, అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైపోయిరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఇప్పుడు పునరుద్ధానులైన ఈ ఇద్దరు సాక్షులు పాదాల మీద నిలబడినప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వచ్చింది, ఇక్కడికి ఎక్కిరమ్ము, కమ్ అప్ హియర్. అప్పుడు ఆ ఇద్దరు సాక్షులు ఆ మేఘాల్లో పరలోకానికి వెళ్ళిపోతుంటే ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోయారు, భయపడిపోయారు. ప్రియులారా, ఈ 9 పాయింట్స్ ద్వారా, ఈ 9 ఐడెంటిఫికేషన్ మార్క్స్ ద్వారా ఆ ఇద్దరు సాక్షులు ఎవరో మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇద్దరు సాక్షులు ఎవరు? కొన్ని ఆలోచనలు. ఇదిగో ఇక్కడ మనకు ఈ ప్రకటన 11వ అధ్యాయంలో 4వ వచనములో 2 ఒలీవ చెట్లను 2 దీపస్తంభములను మనకు కనపడుతున్నాయి. అవును, జకరియా గ్రంథంలో కూడా మనం చూడొచ్చు. జకరియా గ్రంథము 4వ అధ్యాయంలో
2 ఒలీవ చెట్లు కనపడుతున్నాయి. 2 ఒలీవ చెట్లు, కానీ ఒక దీపస్తంభము కనపడుతుంది. ఆ 2 ఒలీవ చెట్లు ఒకటి ఈ ప్రక్కన, మరొకటి మరో ప్రక్కన ఉండి ఆ దీపస్తంభానికి, ఆ దీపానికి ఇవి ఒలీవ నూనె సప్లై చేస్తున్నాయి. కానీ ప్రకటన గ్రంథంలో కొంచెం భిన్నంగా ఉంది. 2 ఒలీవ చెట్లు కనపడుతున్నాయి, 2 దీపస్తంభములు కనపడుతున్నాయి. జకర్యాలో అయితే 2 ఒలీవ చెట్లు, ఒక దీపస్తంభము. మరి కొంతమంది ఏమంటారంటే ఆ 2 సాక్షులు జకర్యా గ్రంథం ప్రకారంగా ఆ 2 సాక్షులు జెరుబ్బబెలు, యెహోషువ. ఎందుకంటే జెరుబ్బబెలు, యెహోషువ వీరి కాలంలో బబులోన్ నుండి యూదులు చెర నుండి బయటకు వచ్చి యెరూషలేముకు వచ్చి యెరూషలేము పట్టణాన్ని మరలా తిరిగి నిర్మించి యెరూషలేములో దేవునికి దేవాలయం నిర్మించారు. కాబట్టి ఆ 2 సాక్షులు జెరుబ్బబెలు, యెహోషువ అని మనకి కొంతమంది ఆలోచనిస్తున్నారు. నిజంగా మరి జెరుబ్బబెలు, యెహోషువ పాత నిబంధనలో ఉన్నవారు ఆ 2 సాక్షుల? ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనములో, తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకును వారికి అధికారము కలదు. వారికి ఇష్టమైనప్పుడల్లా వారు నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధమైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. జెరుబ్బబెలు, యెహోషువ ఎప్పుడైనా ఆకాశం నుండి వర్షం కురవకుండా ఆఫ్ చేశారా? లేక ఏమైనా తెగుళ్ళు ఈ భూమి మీదకి పంపించారా? అలాంటిది ఏమీ కూడా వారు చేయలేదు. జెరుబ్బబెలు, యెహోషువ దేవుడు వారికి ఇచ్చిన పని ఆ దేవాలయం నిర్మించడంలో దేవుడు వారిని వినియోగించుకున్నారు. కాబట్టి జెరుబ్బబెలు, యెహోషువ వారిద్దరూ కూడా ఈ 2 సాక్షులుగా పనికిరారు. అంత మాత్రమే కాదు, అది పాత నిబంధనలో. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఇక మీదట జరగవలసినవి. సో ఇది యోహాను కాలం నుండి ఫ్యూచర్లో ఉన్నది. జెరుబ్బబెలు వారిద్దరూ కుదరదు. ఎందుకంటే వారిద్దరూ వారి జీవిత కాలము 1260 సంవత్సరాలు వారి ఇద్దరు కలిసి జీవించారా? అసలు కాదు. మరి కొంతమంది రెండవ ఆలోచన, ఓకే ఆ 2 సాక్షులు మోషే లేక ఏలియా అయి ఉంటారు. కొంచెం ఇది బాగానే ఉంది. ఎందుకంటే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము మరలా 6వ వచనములో మనం చూస్తే వర్షం కురవకుండా ఏలియా ఆప్ చేశాడు. అలాగే నీళ్లను రక్తంగా మార్చడానికి మోషేని దేవుడు వాడుకున్నారు. కరెక్టే. తర్వాత మోషే ఒక ప్రవక్త, ఏలియా ఒక ప్రవక్తగా ఉన్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రూపాంతరం అనే ఆయన ఆ కొండ మీద మోషే, ఏలియా కూడా వచ్చారు. మేబీ ఆ 2 సాక్షులు ఏలియా, మోషే అయి ఉండొచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు. నిజంగానే వారికి ఫిట్ అవుతుంది. కానీ ఏలియా చంపబడ్డా? మోషే అయితే చనిపోయాడు. కానీ దేవుడు అద్భుతంగా మోషేను పునరుద్ధానుడిగా చేసి పరలోకానికి తీసుకుని వెళ్ళారు. ఏలియా చంపబడలేదు. మోషే అయితే 120 సంవత్సరాలు జీవించాడు. ఏలియా అసలు చనిపోలేదు. సో ఆ టైం ఫ్రేమ్ కూడా ఫిట్ అవ్వట్లేదు. సో మోషే, ఏలియా కూడా ఇది కుదరదు. ఇంకొంతమంది ఏమంటారంటే అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో పౌలు గారి యొక్క సువార్త పరిచర్యలో, ప్రాముఖ్యంగా ఫస్ట్ మిషనరీ జర్నీలో వారు లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు పౌలు, బర్నబా వీరిద్దరూ వెళ్ళినప్పుడు అక్కడ పౌలును, బర్నబాను దేవతలని వారు అన్నారు. ఎందుకంటే పౌలు గారు ఒక అద్భుత కార్యం చేశారు. ఒక అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనములో లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడువలేక కూర్చుండి ఉండువాడు. ఇప్పుడు పౌలు గారు
ఆయన స్వస్థపరిచినప్పుడు లుస్త్రాలో ఉన్న ప్రజలు ఎక్సైట్ అయిపోయారు. ఇక వచ్చి ఇదిగో మన మధ్యలో దేవతలు వచ్చేసారు. పౌలు, బర్నబా. పౌలునేమో ఇదిగో హెర్మే అని పెట్టారు, బర్నబానేమో జియస్ అన్నారు. ఇక వారికి దండలు తీసుకొచ్చి వారికి బలు అర్పణలు చేయటం మొదలుపెట్టారు. పౌలు, బర్నబా వెంటనే అన్నారు, మేము మనుషులమే, మేము మీకులాంటి మనుషులమే, మేము దేవతలం కాదు. ఆయన అంగీకరించకపోయేసరికి ఇక నెమ్మదిగా ఒక అలజడ బయలుదేరింది. తర్వాత పౌల్ని వారు కొట్టేశారు, రాళ్లతో కొట్టిపడేశారు, చనిపోయాడని విడిచిపెట్టేశారు. సో కొంతమంది ఈ ఆలోచన చూసి, ఓకే ఆ ఇద్దరు సాక్షులు దేవుని కొరకు సాక్ష్యం ఇస్తున్నారు కదా, పౌలు, బర్నబా, ఆ ఇద్దరు సాక్షులు పౌలు, బర్నబా అయి ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. అది కూడా కాదు ప్రియులరా. పౌలు, బర్నబా 1260 సంవత్సరాలు వారు జీవించారా? సో అది కూడా ఫిట్ అవ్వట్లేదు. అసలు ఈ 9 ఐడెంటిఫైయింగ్ మార్క్స్ మనం గమనించినట్లయితే ఎవరికి ఫిట్ అవుతుంది? అసలు సాక్షి అంటే ఎవరు? సాక్షి అంటే వన్ హూ బేర్స్ ఎ విట్నెస్. సాక్షి అనే మాట గ్రీకు భాషలో మర్తురియో అనే మాట వాడబడింది. ఆ మర్తురియో అనే మాట నుండే మార్టియర్ అంటే ఆ వ్యక్తి తన మరణం ద్వారా ఒక హతసాక్షిగా ఉంటున్నారని దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. మార్టియర్ అంటే జీవిస్తున్నప్పుడు ఒక సాక్షిగా ఉంటున్నారు, మరణంలో కూడా ఒక సాక్షి, అంతే హతసాక్షి అని పిలుస్తూ ఉన్నారు. సో ఒక సాక్షి ఒక విషయం గురించి, ఒక సంఘటన గురించి సాక్ష్యం ఇవ్వటం, లేక ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇవ్వటం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో అసలు ఎవరిని సాక్షిగా పిలిచారో యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో మనం చూడొచ్చు ప్రియులారా. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనము, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవే. యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యము ఎవరు చెబుతున్నారు? లేఖనములు సాక్ష్యం చెబుతున్నాయి. అవును, యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పేటప్పటికీ క్రొత్త నిబంధన లేదు, పాత నిబంధనే ఉన్నది. అంటే పాత నిబంధన గురించి యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఈ పాత నిబంధనలో ఉన్న ఆ 39 గ్రంథాలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. 119వ దావీదు కీర్తనలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. 119వ దావీదు కీర్తన 105వ వచనములో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. మనకి దారి చూపిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనకు సాక్ష్యం ఇస్తుంది యేసుక్రీస్తు వారి గురించి. పాపంలో పడిన మనకు ఈ పాప చీకటి నుండి ఎట్లా బయటకు రావాలో దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తుంది. 119వ దావీదు కీర్తన 130వ వచనంలో, నీ వాక్యములు వెల్లడి అగుట చేతనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. తెలివిలేని వారికి, చీకటిలో ఉన్నవారికి, పాపములో పడిపోయిన వారికి నీ వాక్యము వెలుగునిస్తుంది, తెలివినిస్తుంది. ఈ బైబిల్ మనం చూస్తే ఈ లేఖనములు ఇవన్నీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి ప్రియులారా. పాత నిబంధన చూస్తే పాత నిబంధన అంతట్లో కూడా ప్రవక్తలు, దేవుని బిడ్డలు యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. క్రొత్త నిబంధన చూస్తే క్రొత్త నిబంధన అంతా అపోస్తులలో యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. సో ఈ ఇద్దరు సాక్షులు ఎవరికి వర్తిస్తుందంటే, ఆ ఇద్దరు సాక్షులు దేవుని యొక్క వాక్యము. ఈ దేవుని యొక్క వాక్యంలో 2 భాగాలు ఉన్నాయి, క్రొత్త నిబంధన, పాత నిబంధన. దేవుని యొక్క వాక్యము
సాక్ష్యంగా ఉన్నది. మీకు ఒక ప్రశ్న కలగవచ్చు, మరి దేవుని యొక్క వాక్యము ఎట్లాగా తెగుళ్ళు పంపించగలుగుతుందా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనంలో, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగ చేయను. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందు ఉన్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. అవును, ఇందులో ఏమన్నా కలిపినా ఏమన్నా తీసేసినా మనకి ఆ తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. దేవుని యొక్క వాక్యము ప్రకారంగా ఆ 9 ఐడెంటిఫైయింగ్ మార్క్స్ ద్వారా యేసుక్రీస్తు వారిని గురించి ఈ బైబిలు సాక్ష్యమిస్తూ ఉన్నది ప్రియులరా. తైతైరా సంఘానికి యేసుక్రీస్తు వారు ఏమని వర్తమానం పంపించారు? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రకటన 2:22లో ఇక్కడ తుయతైరా సంఘము ఏం చేసింది? నెమ్మదిగా తప్పుడు బోధకులను, తప్పుడు బోధలు బోధించే అబద్ధ ప్రవక్తలను తైతైరా సంఘము చేర్చుకున్నది. ప్రత్యేకంగా యెజబెలు లాంటి వారిని. అప్పుడు దేవుడు ఏమన్నారండి? ప్రకటన 2వ అధ్యాయము 22వ వచనంలో, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించిన వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమలు పాలు చేతును. అవును, ఈ ప్లేగ్స్, ఈ శ్రమలు వారికి వస్తాయి. సో ఈరోజు ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో ఉన్న ఆ 2 సాక్షులు ఎవరు? ఆ 2 సాక్షులు ఎవరంటే దేవుని యొక్క వాక్యం ప్రియులరా. 2 సాక్షులు పాత నిబంధన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇవ్వడము, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇవ్వడము. గమనిస్తున్నారా ప్రియులరా? ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూసాం, ఒక క్రూర మృగము అగాధం నుండి బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఆ 2 సాక్షులను యుద్ధం చేసి చంపి పడేస్తుంది. మనం మరలా కలుసుకున్నప్పుడు ఆ క్రూర మృగము ఎవరు? ఈ గ్రంథము, ఈ దేవుని యొక్క వాక్యము 2 సాక్షులుగా గోనెపట్ట ధరించుకొని 1260 దినములు సాక్ష్యం చెప్పటము. ఆ 1260 దినములంటే 1260 సంవత్సరాలు. క్రీస్తు శకము 538వ సంవత్సరం నుండి 1798వ సంవత్సరం వరకు దేవుని యొక్క వాక్యము గోనెపట్ట ధరించుకున్నది. ఎందుకంటే ఆ టైంలో ఏమంటున్నారండి? ఆ టైంని, ఆ 1260 సంవత్సరాలని ఏమని పిలుస్తున్నారు? చీకటి యుగాలు. ఎందుకు? దేవుని వాక్యము నిర్లక్ష్యం చేయబడింది. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వబడలేదు. సాంప్రదాయాలకి మనుషులు ప్రాధాన్యత ఇచ్చారు. అందుకు దేవుని వాక్యము, ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ 2 సాక్షులు గోనెపట్ట ధరించుకొని ఆ 1260 సంవత్సరాలు గోనెపట్ట ధరించుకుని సాక్ష్యం ఇస్తున్నారు. ఆ 1260 సంవత్సరాలు పూర్తయ్యే టైం వచ్చేసరికి ఏం జరిగింది? అగాధం నుండి ఒక క్రూరమృగం బయటకు వచ్చి ఇక ఈ 2 సాక్షులతో యుద్ధం చేసి వారిని చంపి నేలను పడవేసి శవాల్ని సమాధుల్లో పెట్టనివ్వలేదు. కానీ తర్వాత ఏం జరిగింది? 3.5 రోజుల తర్వాత ఆ 2 సాక్షులు పునరుద్ధానులై దేవుని స్వరమును బట్టి పరలోకానికి వెళ్ళిపోయారు. ఏంటో మరలా మనం కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం ప్రియులరా. ఈరోజు ప్రాముఖ్యంగా నీ జీవితంలో దేవుని కొరకు సాక్షిగా నీవు జీవిస్తున్నావా? దేవుని యొక్క వాక్యము నీకు సాక్ష్యంగా నీ జీవితంలో ఉన్నదా? దేవుని యొక్క వాక్యంతో నీవు సమయం గడిపితేనే ఒక మంచి సాక్షిగా నీవు నేను జీవించగలము. క్రీస్తు కొరకు నీవు బలంగా, బ్రైట్గా
ఎక్కువ కాలము ఒక గొప్ప సాక్షిగా నీవు నేను జీవించాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. ప్రత్యేకంగా ఈ చివరి దినాల్లో ఆయన రాకడ ముందు దేవుని వాక్యము మన జీవితాలకి ఎంతో ప్రాముఖ్యం ప్రియులరా. దేవుని వాక్యాన్ని మనం హత్తుకొని ప్రతిదినము దేవుని వాక్యము ధ్యానిస్తూ మనం జీవించాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తారో అట్టివారు ఎట్లా ఉంటారండి? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అవును, మన వ్యవసాయకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితంలో నా జీవితంలో ఆ ఫలాలు ఆశించి నీ దగ్గరికి వస్తున్నారు. ఎలాంటి ఫలములు నీవు ఫలిస్తున్నావు ప్రియ సహోదరుడా సహోదరి? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రములు. ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయంలో ఆ ఇద్దరు సాక్షులు గోనెపట్ట ధరించుకున్నారని నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభువా, నాయనా మా జీవితాల్లో ప్రభువా నీ పరిశుద్ధ గ్రంథము గోనెపట్ట ధరించుకున్నట్టు ఉన్నదా మేము చూసుకుంటున్నాం ప్రభువా. నాయనా ప్రతిదినము నీ వాక్యాన్ని మేము చదువునట్లు మా జీవితాల్లో నీ వాక్యము గోనెపట్ట ధరించుకోకూడదు ప్రభువా. మా సంఘాల్లో నీ వాక్యము గోనెపట్ట ధరించుకోకూడదు నాయనా. ప్రభా, జీవమిచ్చే వాక్యము నాయనా, ప్రాణమిచ్చే వాక్యము, మా ఆత్మీయ జీవితాలకి అర్థమిచ్చే నీ వాక్యమును ప్రతిదినము మేము ధ్యానిస్తూ నీ వాక్య వెలుగులో నడిచినట్లు మీ కృప మాకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.